ఈ ఎరుకో గోడలు బహుబలమైన గోడలు. దాని వెడల్పు 15 ఫీట్లు ఉంటాయి. దాని ఎత్తు దాదాపు 40 అడుగులు ఎత్తు. ఎరుకో గోడలు చాలా బలమైన గోడలు. చైనా వాల్స్ లాగా దాని మీదనే 15 ఫీట్ల వెడల్పు ఉంటుంది. ఎత్తు 40 ఫీట్లు ఉంటాయి. అయితే యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు కనాన్లోకి ప్రవేశించాలంటే, కనాన్ను సంపూర్తిగా స్వాస్థ్యం చేసుకోవాలంటే ముందు ఎరుకోను జయించాలి. అయితే ఎరుకో 9-10 ఎకరాల్లో చుట్టూ ఉంటుంది, విస్తరించిన పట్టణం ఇది. దాని చుట్టూ ఈ ఎరుకో గోడలు కట్టబడ్డాయి. ఈ ఎరుకో గోడలకు బలమైన గోడలు, ఎవరు కూడా దుస్సాహసం చేసి దాంట్లోకి రాలేరు. కాబట్టి యెహోషువ వేగుల వారిని ఇద్దరిని పంపించాడు. పంపించిన తర్వాత అంటే దాని పరిస్థితి చూడు, ఆ గోడలు చూడు, అక్కడ మనుషులను చూసి రండి, వాళ్ళని ఓడించడానికి వీలుగా ఉంటుందని చెప్పి ఒక 2 మనుషులు పంపించాడు. అయితే ఆ 2 మనుషులు మరి వేశ్య అయిన రాహు ఇంట దిగారు. 2వ అధ్యాయం 1వ వచనంలో నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశంలో ముఖ్యంగా ఎరుకోను చూడని వారితో చెప్పి షిత్తీము నది నుండి వారిని రహస్యంగా పంపాను. వారు వెళ్ళి రాహాబు అనే ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, మొట్టమొదటిది ఏమిటంటే ఈమె ఒక వేశ్య, పాపవృత్తిలో ఉన్న స్త్రీ. ఆ యొక్క 15 పైన ఇల్లు కట్టుకుంది. వచ్చేవారికి పోయేవారికి ఈమె ఒక హోటల్ లాగా నడిపిస్తుంది, వేశ్యావృత్తి కూడా నడిపిస్తుంది. అలాంటి పాపం స్త్రీలో ఉంది. అయితే ఎంత ఘోర దుర్మార్గులైనా సరే, వారు పాపులైన దేవుని యందు విశ్వాసం ఉంచితే వారు రక్షింపబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. గత వారం శాపగ్రస్తమైన మోయాబు దేశం నుండి రూతు అనే స్త్రీ రక్షించబడింది. ఈ వారం కూడా మరి భయంకరమైన స్త్రీ కదా, లూకా సువార్త 7వ అధ్యాయంలో పాపాత్మురాలైన స్త్రీ అని ఒక స్త్రీ ఉంది. కాబట్టి అదేవిధంగా బైబిల్లో ఎంతోమంది స్త్రీలు, 7 దయ్యాలు పెట్టిన మగ్దలేనే మరియ ఉంది. ఈ రకంగా పాపంలో ఉన్నవారు స్త్రీలైనా పురుషులైనా దేవుని యొక్క కృపణతకు వస్తే, దేవుని యందు వారు విశ్వాసం ఉంచితే, వారు తమ తప్పిదాలు ఒప్పుకుంటే దేవుడు వారిని శిక్షిస్తాడు. కాబట్టి మనమేమి వేశ్య అయిన ఈ యొక్క రాహాబు అని అసహించుకోవాల్సిన పని లేదు. కాబట్టి మనం కూడా ఇలాంటి పాపాలు చేయకపోవచ్చు, కానీ పాపులమే, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. కాబట్టి పాపం వల్ల వచ్చు జీతం మరణం. అది ఏం పాపం చేసామన్నది కాదు. ఈమె ఈ పాపం చేసింది, ఇంకొకరు ఇంకో పాపం చేశారు. కాబట్టి పాపం చేసింది. ఈ పాపం చేసిన స్త్రీ తిరిగి దేవుని యొద్దకు వచ్చింది. చూడండి, 1 కొరింథీ 6వ అధ్యాయం 11వ వచనం. 1 కొరింథీ 6వ అధ్యాయం, మీలో కొందరు అట్టివారై కానీ వారు ఎలాంటి వాళ్ళంటే, 9వ వచనం, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరు, మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. ఈ లిస్టులో మన పేరేమైనా ఉందేమో చూసుకోండి. ఇలాంటి పాపాలు ఎవరైనా ఏదైనా చేస్తే అలాంటి వారు దేవుని రాజ్యానికి వారసులు కారు. దూషకులు, దోచుకున్నవారు, దొంగలు, లోబులు, వ్యభిచారులు, ఇలాంటి మాటలు కనబడుతున్నాయి. కాబట్టి ఇంకా 11వ వచనంలో రాశాడు, మీలో కొందరు అట్టి వారే ఉంటిరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడతారు. కాబట్టి మరి అందరూ కూడా ఇలాంటి పాపంలో ఉన్నవారు సైతం వారు మునుపు ఆ పాపంలో ఉన్నారు. మనం కూడా మునుపు పాపం చేసిన వారమే, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారు. మనమేమి నీతిమంతులమని ఈ పాపం చేయకపోయినా ఇంకొక పాపం చేశాం. కాబట్టి పాపము చేసిన వారికి మరి నరకం ఉంది, మరణం ఉందని మనం ఆ రోజు చూసాం, ఏది కురవకుడికలో. కనుక
ఈమె ఈ పాపం చేసింది నిజమే, కానీ ఈమె మారు మనసు పొందింది. ఈమె దేవుని గురించి విన్నది. ఈమె ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి కాగా ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తము కృతమైంది. ఆమె జీవితం కృతదైంది. ఆమె పాపం మారిపోయింది. ఎలాగో ఆమె మారిపోయిందంటే ఆమె దేవుని గురించి విన్నది. అంతకుముందు మోషే కూడా 2 వేగుల వారిని 12 వేగుల వారిని పంపించాడు. అందులో 2 మాత్రమే మంచి రిపోర్ట్ చేశారు. బహుశా ఎలాగో దేవుని వాక్యం విన్నది. ఇశ్రాయేళ్ల దేవుడే నిజమైన దేవుడని ఆమె విన్నది. చూడండి మాటలు 10వ వచనం 9 నుంచి. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మొట్టమొదటిగా ఆమె ఎరిగింది. రెండవది, మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోచేసను, యొర్దాను తీరమున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగును మీరేమి చేసిరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసిరో ఆ సంగతి మేము వింటిమి. చూసారా, ఇవన్నీ కూడా ఆమె విన్నది. ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఏం చేయాలి? ముందు దేవుని వాక్యాన్ని వినాలి. సత్యవాక్యం గురించి విని అని ఎఫెసు 1:13 ఉంది. వినాలి. వినటం వల్ల ఏమొస్తుంది? విశ్వాసం. విశ్వాసం వలన రక్షణ. రక్షణ వల్ల నిత్య జీవం. కాబట్టి ఈమె విన్నది. 11, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. చూసారా, కనుక మొట్టమొదటిగా ఏంటంటే ఆమె జీవితం అపవిత్రమైన జీవితం, పాపభూయిష్టమైన జీవితం. ఆమె కూడా మనలాంటిది. మనం కాబట్టి పాపులైన వారు ఎవరైనా సరే క్రీస్తునందుకు వస్తే ఆయన క్షమిస్తాడు. యేసుప్రభు వారికి ఏమని పేరు ఉంది? ఆయనకు పాపుల స్నేహితుడు. ఆయన చుట్టూ ఎవరు ఉండేవారు? సుంకరులు, పాపులు, ఇలాంటి వాళ్ళే ఉండేవాళ్ళు. అంటే పాపులను ఆయన ద్వేషించాడు. పాపాన్ని ద్వేషిస్తాడు కానీ పాపులను ప్రేమిస్తాడు. మనం ఏం చేస్తాం? పాపాన్ని స్నేహిస్తాం. పాపులను ఎవరన్నా ఏదైనా చిన్న పని చేస్తే అసహించుకుంటాం. మనం యేసుప్రభు వారు ఎప్పుడు అసహించుకోలే. ఇస్కరియోతు దొంగ, వాడు అబద్ధికుడని, దొంగ అని మనకు తెలుసు. ఇస్కరియోతు అలాంటి వాడిని యేసుప్రభుకు తెలుసు. 3.5 సంవత్సరాలు సహించాడు. పాపం చేశాడు అనగానే మనమేమో పవిత్రులను వాళ్ళ చెడ్డవారన్నట్టుగా చూడకూడదు. అయితే ఎలాంటి పాప అయినా సరే దేవుడు క్షమిస్తాడు. ప్రభువా, నేను పాపిని, మరి నన్ను క్షమించు అని యథార్థంగా నువ్వు ప్రభునందుకు చెప్పుకుంటే ఆయన పాపాలు క్షమిస్తాడు. ఈమె యేసు ప్రభునందు లేదా దేవుని యందు విశ్వాసం ఉంచింది, నీతిమంతురాలుగా తీర్చింది. మనం ఎప్పుడు కూడా గత జీవితాన్ని బట్టి అది భవిష్యత్తును ప్రభావితం చేయదు. గతంలో చెడ్డవాళ్ళు ఎప్పుడూ చెడ్డవాళ్ళుగానే ఉండరు. గతంలో మంచివాళ్ళుగానే ఉండరు. మారిపోవచ్చు మనుషులు. కాబట్టి ఇక్కడ ఆమె గత జీవితం ఆమె భవిష్యత్తును ప్రభావితం చేయలేదు. ఇది మొదటి విషయం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. వేశ్య అయిన స్త్రీ, భయంకరమైన అపవిత్రంగా జీవించిన ఈ స్త్రీ మరి దేవుని నమ్మింది. ఆ మాటలు దేవుని గురించి విన్నది, విశ్వాసం ఉంచింది, రక్షణ పొందింది. ఇక రెండవది ఏంటంటే ఆమె దేవుని యొక్క శక్తిని ఆమె నమ్మింది. చూడండి 2వ అధ్యాయం 10-11 వచనాలు. మీరు ఐగుప్తు దేశంలో వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోచేసినో, అంటే దేవుని కార్యాలు ఎంత గొప్పవో అవన్నీ కూడా ఆమె నమ్మింది. మరి ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా ఐగుప్తు దాసత్వం నుంచి దేవుడు విడిపించాడో, ఎర్ర సముద్రాన్ని ఏ విధంగా పాయలు చేశాడో, ఆ యొక్క నిర్గమంలో అన్య రాజులు వారు ఏ విధంగా ఓడించారో ఇవన్నీ కూడా ఆమె విన్నది. అంత మాత్రమే కాదు, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యం ఏమాత్రము ఉండదు. కాబట్టి ఎంతో ధైర్యమైన స్త్రీ, ఎంతో విశ్వాసము కలిగిన స్త్రీ. ఎటువంటి విశ్వాసము కలిగిన స్త్రీ! అంత మాత్రమే కాదు, ఆమె దేవుని వాక్యాన్ని విన్నది. రెండవది, దేవుని యందు ఆమె విశ్వాసం ఉంచింది. మూడవది, ఆమె ధైర్యం కలిగిన స్త్రీ. ఎలా చెప్పచ్చు? ఆ రోజుల్లో వేగుల వారిని దాచిపెట్టమంటే, పొరపాటున ఆమె దొరికింది అంటే ఏం చేసేవాళ్ళు? ఆమెను చంపించేస్తారు. అయినా సరే భయపడలేదు ఆమె. దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు
ఒక మంచి కార్యం చేయడానికి చూడండి ఆ మాటలు. దేశమును వేగుచు, 2వ వచనం, ఇశ్రాయేలు యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని ఎరుకో రాజునకు వర్తమానం వచ్చెను. అతని యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకుని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగుచూటకే వచ్చిరని చెప్పుటకు రాహాబు వద్దకు మనుషులను పంపగా ఆ స్త్రీ ఆ 2 మనుషులు తోడుకుని వారిని దాచిపెట్టి, కాబట్టి ఆ 2 వేగుల వారిని ఆమె ఏం చేసిందంటే దాచిపెట్టింది. దాచిపెట్టిన స్త్రీ కాబట్టి ప్రాణం పోయే పరిస్థితి ఉంది, ఆమె చంపబడుతుంది. అయినప్పటికీ సరే దేవుని కొరకు ఆమె చనిపోద్ది. కానీ అయినా సరే ధైర్యంగా చూడండి అమ్మా ఆ మాటలు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. అంటే దేవుని కొరకు మనం ఎలాంటి కార్యం చేయాలి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం, అది నేను మీకు చెప్తా. అక్కడ ఒక మాట ఉంది, ఏంటంటే దేవుని మాటలు వినాలా మీ మాట వినాలా. 19వ వచనం, 4:19. అందుకు పేతురును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పుడి, కన్నవాటిని విన్నవాటిని చెప్పక. కాబట్టి ఇక్కడ రాజు ఆజ్ఞ ఏంటంటే, ఆ ఎరుకో రాజు ఏమంటాడు, వేగుల వారిని ఎవరిని రానివద్దంటాడు. మరి ఇక్కడ దేవుని ప్రజలైన యెహోషువ ఇశ్రాయేలు ఏమంటారంటే ఆ వేగు చూడాలంటారు. ఇప్పుడు ఎవరి మాట వినాలి వీళ్ళు? ఆమె దేవుని మాట వినాలా, రాజు మాట వినాలా? రాజు మాట వింటే రాజు చంపేస్తారు, అయినా పర్వాలేదు ధైర్యంతో, మరి అలాంటి పరిస్థితిలో కూడా ధైర్యంగా ఒక స్త్రీ ధైర్యంగా ప్రాణాలు పణంగా పెట్టి ఆ వేగుల వారిని దాచిపెట్టింది. అది చాలా గొప్ప సంగతి. 3వది ఏంటంటే వారిని దాచిపెట్టింది కదా, వాళ్ళని చేర్చుకోవటమే కాదు దాచిపెట్టింది. ఎక్కడ దాచిపెట్టింది? ఆ యొక్క జమ్మికు గంపలో. ఎన్నో వచనం అది, ఎక్కడుందయ్యా అమ్మ? 6వ వచనం అని చెప్పి తన మిద్ద మీదకి ఆ 2 ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనపగట్టులో వారిని దాచిపెట్టాను. వారిని దాచిపెట్టింది, వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పింది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఈమె అబద్ధం చెప్పింది కదా, ఈ అబద్ధం చెప్పిన ఈమె ఎట్లా రక్షణ పొందినట్టు అనిపిస్తుంది, ఎట్లా నీతిమంతుడిగా తీర్చాడు దేవుడు, ఇదేం న్యాయం అని మనకు అనిపిస్తుంది. ఆమె ఏం చెప్పింది? వాళ్ళు ఇక్కడ లేరు, ఇప్పటికే వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళని పైన దాచిపెట్టింది. మనం కొన్నిసార్లు కొన్ని వాటిని తీవ్రంగా లాగి తీసుకోకూడదు, మరీ ఎక్కువ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు బైబిల్లో అబ్రహాము విశ్వాసులకు తండ్రి కూడా ఒక సందర్భంలో అబద్ధం ఆడాడు. ఈ స్త్రీ నా భార్య అని, భార్య నా స్త్రీ అని, నా సహోదరి అని చెప్పాడు. ఇస్సాకు అలాగే చెప్పాడు. కొన్నిసార్లు పరిశుద్ధ గ్రంథంలో వారు వాక్యంలో అనుభవం ఉన్న వాళ్ళు, పెద్ద విశ్వాసులే కొన్నిసార్లు పొరపాటు చేస్తారు. మరి ఈమె కొత్త విశ్వాసి, ఆమెకు అప్పటికి గ్రహింపు లేదు. అలాంటి పరిస్థితిలో ఆమె అబద్ధమాడింది. దాన్ని మనం తప్పుపట్టి ఇలాంటి అబద్ధమాడి ఈ స్త్రీని దేవుడు పరిశుద్ధ గ్రంథం నీతిమంతురాలుగా తీర్చారు అని అనకూడదు. ఆమె తెలిసి తెలియని వయసులో అప్పటికి రక్షణ సంపూర్ణంగా ఆమె గ్రహించలేదు. కాబట్టి దాన్ని మనం ఎక్కువగా తీసుకోకూడదు. కాబట్టి మొట్టమొదటిగా ఏంటంటే ధైర్యంగా మరి చేర్చుకుంది. కాబట్టి దేవుని బిడ్డల్ని మనం చేర్చుకోవాలి. ఇక్కడ చూడు, ఈ స్త్రీ ప్రాణాలు పణంగా పెట్టి కూడా ఏమాత్రం తేడా వచ్చినా నన్ను చంపేస్తాడు రాజు, ఎరుకో రాజు, అయినా పర్వాలేదు, ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు, ఆ దేవుని కొరకు నేను నిలబడతాను, నా ప్రాణం పోయినా పర్వాలేదు, దేవుని ప్రజలకు మేలు చేస్తానని చెప్పి ఆమె చేర్చుకుంది. వారిని గంపలో దాచిపెట్టింది. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత 3వ సంగతి ఏంటంటే చూడండి ఆ మాటలు, 2వ అధ్యాయం 25వ వచనం. 2వ అధ్యాయం 25. అమ్మ ఇది కాదమ్మా, 2:25 కాదు, యాకోబు 2:25. యాకోబు 2:25 చదవండి. అటువలనే రాహాబని వేశ్య కూడా దూతలను చేర్చుకొని పౌలేమో విశ్వాస మూలంగా నీతిమంతుడు అని చెప్తాడు.
ఈ యాకోబేమో క్రియల వల్ల నీతిమంతుడు అని చెప్తాడు. ఈ రెండిట్లలో ఏది నిజము? ఏది అంటే రెండు నిజమే. విశ్వాసం వలన, మన విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడతాం. ఆ విశ్వాసాల చేత విశ్వాసం పొందిన తర్వాత మనం మంచి క్రియలు చేయాలి. మన విశ్వాసం వలన రక్షింపబడతాం. కానీ దేనికి రక్షింపబడతాం? సత్క్రియలు చేయట కొరకు. దేని కొరకు రక్షించబడాలి మనం? సత్క్రియలు, మంచి క్రియలు చేయట కొరకు. ఈమె సత్క్రియలు చేసింది. ఏమిటి? విశ్వాసం ఉంచి క్రియలు చేసింది. విశ్వాసము ద్వారా క్రియల చేత 2వ అధ్యాయం 25వ వచనం. అటువలనే రాహబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గంలో వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడింది కదా. బైబిల్ చెప్తుంది, కొత్త పాత నిబంధనలో ఆమె పేరు లెక్కించబడింది. ఆమె నీతిమంతురాలైంది. మొట్టమొదటిగా ఆమె పాపి, అయితే తర్వాత ఆమె నీతిమంతురాలే. ఎలా నీతిమంతురాలైంది? దేవుని గురించి విన్నది, విశ్వాసం ఉంచింది, రక్షణ పొందింది. కాబట్టి క్రియలు చేసింది. క్రియల చేత మన విశ్వాసాన్ని రుజువుపరుచుకోవాలి. నేను విశ్వాసని కదా, నేను ప్రార్థన చేస్తుంటే కుదరదు. ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, మందిరంలో పని చేయాలి. ఇప్పుడు ఒకసారి ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పుకున్నాం. మరియా, మార్తా, లాజరు. మార్తా ఏం చేసేది? ఉపచారం చేసేది, పని చేసేది. మరియా ఏం చేసేది? ఆరాధన. తర్వాత లాజరు సాక్ష్యానికి గుర్తు. ముగ్గురు ఉన్నారు, ముగ్గురు 3 సుగుణాలకు గుర్తు. క్రైస్తవులైన వారు ఇవన్నీ చేయాలి. నాకు విశ్వాసం ఉంటే చాలా అనుకోకూడదు. విశ్వాసాన్ని క్రియల చేత రుజువుపరుచుకోవాలి. ఒకవేళ క్రియలు లేకుండా విశ్వాసం ఉంటే ఏమిటి? మృతము. అదే యాకోబు 2వ అధ్యాయం 14. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలిగదని చెప్పిన ఏమి ప్రయోజనము? అటు విశ్వాసం అతను రక్షింపగలదా? ఇట్లా చెప్తున్నాడు. కనుక మనకు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం బట్టి మనం ఏం చేయాలి? క్రియలు చేయాలి. కాబట్టి క్రియల ద్వారా ఆమె నీతిమంతురాలుగా తీర్చబడింది. తర్వాత ఆమె ఏం చేసిందంటే దేవుని యందు అచంచలమైన విశ్వాసం కలిగి ఉంది. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కూడా విశ్వాస వీరుల పట్టికలో ఆమె పేరు వచ్చింది. చూడండి, 11వ అధ్యాయం 31. విశ్వాసమును బట్టి రాహబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునేందున అవిధేలతో పాటు నశింపక. కాబట్టి విశ్వాసమును బట్టి అంటే ఈమె విశ్వాసము కలిగిన స్త్రీ, ధైర్యవంతురాలు, క్రియల మూలముగా నీతిమంతులుగా తీర్చబడింది. దేవుని వాక్యాన్ని విన్నది, విశ్వాసం ఉంచింది, పశ్చాత్తాపం వచ్చింది. నిజమైన దేవుణ్ణి మాత్రమే, ఈ దేవుడు ఎంత గొప్పవాడు అని ఆమె ముందుగా తెలుసుకుంది. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం ఏమీ గమనించాలంటే తర్వాత ఆమె ఏం చేస్తుందంటే రక్షణ కొరకై ఆమె వేడుకొన్నది. ఎవరిని వేడుకొన్నది? ఆమె యెహోషువను వేడుకొన్నది. 2వ అధ్యాయం 12, 13 వచనం. 2, 12, 13 చెప్పండి, చదవండి. నేను మీకు ఉపకారము చేస్తేనే కనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారము చేసినందుకు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్కచెల్లెలను చూసారా ఏమంటుంది ఆమె? నేను మిమ్మల్ని రక్షించానయ్యా, నా ప్రాణాన్ని అడ్డం పెట్టి మీకు రక్షించాను కదా. మీరు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఈ దేశం మీదకి యుద్ధానికి వస్తారు. వచ్చినప్పుడు నన్ను రక్షించండి, నా తండ్రిని, నా తల్లిని, నా అన్నదమ్ములు, అక్కచెల్లెలు. ఇటువంటి భారం మనకుంటుందా? మనం ఏమనుకుంటున్నా, మనం ఒక్కరో రక్షింపబడితే చాలు. నేనును నా ఇంటి వారిని స్లోగన్ మనం మర్చిపోతాం. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదము. అట్లా చెరసాల నాయకుడు కూడా ఆయన రక్షించబడ్డాడు, ఆయన ఇంటి వారు రక్షించబడ్డారు. లూదియా ఇంటి వారు కూడా ఆమె రక్షించబడింది, ఆమె ఇంటి వారు రక్షించబడింది. అలాగే ఇక్కడ కూడా ఏమేం చెప్తుందంటే నేను నా ఇంటి వారు, ప్రభా అయ్యలారా మరి మీకు సహాయం చేశాను కాబట్టి నన్ను రక్షించడం అనలేదు ఆమె. నాతో పాటు నా ఇంటి వారందరినీ కూడా రక్షించండి. రక్షింపబడిన బిడ్డ తన ఇంటి వారి గురించి బాధ్యత తీసుకోవాలి. తన భార్య, భర్త, తల్లిదండ్రులు, బిడ్డలు, కుమారులు, కుమార్తెలు, అక్కచెల్లెలు, తోబుట్టులు అందరి కోసం మీరు ప్రార్థన చేయాలి. మీరు ఒక్కరే రక్షణ పొందే లాభం లేదు.
మన ఇంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఏదో రకంగా వారికి రక్షణ వచ్చేటట్టుగా మనం సహాయం చేయాలి. ఇట్లా ఏమి వాళ్ళతో ప్రమాణం చేయించుకుంది కదా, ప్రమాణం చేయించుకుంది. కాబట్టి ఇంటి వారి పట్ల బాధ్యత కలిగిన స్త్రీ. అలాంటి బాధ్యత మనకుందా? మనం ఏం చేస్తామంటే, యేసు ప్రభు వారు గెరాసిన దేశంలో మరి ఆ యొక్క దయ్యాలు బట్టి, సేన దయ్యం బట్టి వాడిని బాగు చేసినాక వాడు అంటాడు, అయ్యా నేను నీకు సువార్త ప్రకటిస్తాను, నీ వెంట వస్తాను. యేసు ప్రభు ఏమన్నాడు? నా వెంట నువ్వు రావద్దు, ప్రభువు నీ ఏళ్ళ దయగలిగి నీ చేసిన కార్యాలు మొట్టమొదటిగా నీ ఇంటి వారికి చెప్పు. అప్పుడు వెళ్ళి ఇంటి వారికి చెప్పాడు. ఆ తర్వాత బయటికి సువార్త ప్రకటించాడు. ఆంధ్రేయ రక్షణ పొందిన తర్వాత ఎవరిని పట్టుకొచ్చాడు? ముందు ఇంటి వారినా బయటి వారినా? తన సహోదరుని తీసుకొని వచ్చాడు. కాబట్టి ముందు మన బాధ్యత మన ఇంటి వారిని, అది కాకుండా మనం ఎవరెవరినో రక్షిస్తామంటే కుదరదు. కాబట్టి ఇంటి వారి ఎట్లా బాధ్యత కలిగిన స్త్రీ. ఇంటి వారి రక్షణ కొరకు ఆమె వేడుకుంది. అయ్యా మమ్మల్ని కాపాడండి అని చెప్పి వేడుకుంది కదా. అందుకే పౌలు అంటాడు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. రోమా 10:13 చూడండి. రోమా 10:13. ఎందుకనగా ప్రార్థన చేయవాడెవడో, చూసారా, ప్రార్థన చేయవాడెవడో రక్షింపబడతాడు. కాబట్టి ప్రభునామాన్ని బట్టి ప్రార్థన చేయాలి. ఏమి కూడా వేడుకున్నది, అయ్యలారా మీరు మరి మీ దేవుని వేడుకొనండి, నా ఇంటి వారి రక్షణ కొరకు సహాయం చేయండి, నన్ను మరొక జ్ఞాపకం చేసుకోండి, నేను మీకు సహాయం చేశాను కదా, నా సహాయాన్ని మరొకండి అని. అప్పుడు వాళ్ళు అన్నారు, అమ్మా మేము ఈ దేశానికి వస్తాం, యుద్ధం చేస్తాం, మరి మీ ఇంటి కోసం నువ్వు ఏదన్నా గుర్తుపెట్టుకోవాలన్నారు. రాజు విను, నీ ఇంటి కోసం విను నువ్వు మీ ఇల్లు ఎట్లా గుర్తుపెట్టాలి మేమంటే, ఆమె ఏం చేసిందంటే అప్పుడు చెప్పింది, ఏమని చెప్పింది, ఒక ఎర్రని తాడు కడుతుందట. కిటికీ ఏం కడుతుంది? ఎర్రని తాడు కట్టింది. ఆ ఎర్రని తాడు కట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఆ ఎర్రని తాడు ఉన్న ఇల్లు మనల్ని కాపాడిన వేషైన రాహబు. కాబట్టి ఆమెను, ఆమె ఇంటి వారిని రక్షించాలని చెప్పి అందరిని చంపివేశారు. మీకు తెలుసు, ఎరుకో గోడలు బద్దలయ్యాయి, కూలిపోయాయి. 7 సార్లు దాని చుట్టూ తిరిగారు యాజకులు అందరూ కూడా. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు తిరిగారు, బూరలు ఊదారు, అవి కూలిపోయినాయి. బలమైన ఎరుకో గోడలు 15 ఫీట్ల వెడల్పు, 40 ఫీట్ల ఎత్తు. ఎవడు కూడా దాన్ని కూల్చలేడు. కానీ దేవునికి ఆ సమస్తము సాధ్యం. వీరు బూరలు ఊదారు అంతే. 7 సార్లు దాని చుట్టూ తిరిగారు. దీన్ని అనునాదం అని సైన్స్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది. రెజొనాన్స్ అని ఉంటుంది. ఎవరికైనా ఫిజిక్స్ తెలిస్తే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఈ బ్రిడ్జిల మీద పోయేటప్పుడు ఏం చేస్తారంటే, ఈ సైన్యాన్ని కవాతు చేయించేటప్పుడు అందరినీ ఒకేసారి చేయించరు. ఎందుకు చేయించారంటే, ఆ శబ్దం అందరూ ఒకేసారి చెప్తే రెజొనాన్స్ ఎక్కువై బ్రిడ్జి కూలిపోద్ది. మీకు తెలుసా? ఈ మధ్యలో మనం ఏం విన్నామంటే, పేపర్లో వచ్చింది, డీజే పెట్టి పాటలు వింటున్నారు. పాటలు వింటూ ఉంటే ఆ డీజే సౌండ్కు ఆ పక్కన ఉన్న గోడ ఏమైంది? కూలిపోయి వాళ్ళ మీద పట్టి వాళ్ళు చచ్చిపోయారు. అంటే శబ్దానికి అంత శక్తి ఉంటుంది. కాబట్టి మనుషులు కూల్చలేరు, శత్రువులు సైన్యం కూల్చలేని ఆ యొక్క దాన్ని దేవుడు సహాయం చేశాడు. ఎరుకో గోడలు కూల్చబడ్డాయి. కేవలం కత్తి వాడలేదు, ఏమి వాడలేదు. అయితే ఎప్పుడైతే ఎరుకో గోడలు కూల్చబడ్డాయో, ఇశ్రాయేలు సైన్యం అంతా లోపలికి వెళ్ళి అందరినీ చంపివేశారు. కానీ ఒకరిని మాత్రం బ్రతికించారు, ఒక కుటుంబాన్ని. చూడండి ఆ మాటలు 6వ అధ్యాయం 8వ వచనం, అది 25వ వచనమా? 6:25 యెహోషువ 6:25 లేదా? రాహాబును గనుక చూ 21 చదువుతాను. వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలను అందరినీ, ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణంలోని సమస్తమును కత్తివాత చేత సంహరించిరి. అంటే ఎరుకో అందరిని చంపబడ్డారు, కానీ ఒక్కరు మాత్రం మిగిలారు. ఎవరు? ఆ తర్వాత అయితే 22 యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమెను ఆమెకు కలిగిన వారిని అందరినీ అక్కడి నుండి తోడుకొని రండి, నీ దేశమును వేగు చూసిన 2 మనుషులతో చెప్పగా. చూసారా, ఒక కుటుంబం రక్షించబడింది కదా. మరి రక్షించబడిన వారు కొద్దిమందే.
బైబిల్ చెప్తుంది, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనకు పో ద్వారము విశాలమున వెడల్పునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే, మరి వాళ్ళు ఏం చేశారంటే ఆ తాడును వాళ్ళు చూశారు. చూడండి ఆ మాటలు. అంటే ఈ తాడు ఏం చెప్తుందంటే ఇది యేసుక్రీస్తు వారి రక్తానికి సాదృశ్యం. కాబట్టి ఈ తాడు, దాని తాడు తెలుగులో ఏం చెప్తుంది? తొగరు దారం. దొరికిందా? తొగరు దారం. ఈ తొగరు దారము ఈ ఎర్ర ద్వారం, ఈ కిటికీ కట్టబడుతుంది. ఆ కిటికీని చూసి వాళ్ళు ఆమెను చంపకుండా ఉంటారు. మీకు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? నిర్గమకాండం చూడండి 12వ అధ్యాయం 13వ వచనం. నిర్గమకాండం 12:13 చదవండి. ఎర్రని దారం దేన్ని చూపిస్తుంది? గొర్రెపిల్ల రక్తానికి. మీరున్న ఇండ్ల మీద ఉండను, నేను ఆ రక్తమును చూచి నేను మిమ్మల్ని నశింపజేయక దాటి. చూసారా? ఎవరైతే ఎంతమంది అయితే ఇశ్రాయేలు ప్రజల ద్వారముల మీద గొర్రెపిల్ల రక్తం ఉందో, సంహారక దూత ఆ రక్తాన్ని చూసి దాటిపోయింది. పాస్ ఓవర్ అంటే అర్థమైంది. పాస్ ఓవర్ అంటేనే దాటిపోవటం. పస్కా పండుగ ఇంగ్లీష్లో పాస్ ఓవర్ అంట. పాస్ ఓవర్ అంటే దాటిపోవటం. మరి ఆ దేవుని దూత ఇశ్రాయేల్లో ఉన్న జ్యేష్ఠులను చంపకుండా విడిచిపెట్టింది. అదే సమయంలో ఐగుప్తులో ఉన్న జ్యేష్ఠులందరూ చంపబడ్డారు. ఎందుకు ఇశ్రాయేల్లో జ్యేష్ఠులు చంపబడలేదు అంటే రక్తాన్ని బట్టి. మనం కూడా ఏం చేయాలి? మనం కూడా చంపబడకుండా నిత్య నరకానికి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? క్రీస్తు రక్తాన్ని మన హృదయాలు ప్రోక్షించుకోవాలి. యేసుక్రీస్తు రక్త దారుల కిందికి రావాలి. యేసు రక్తం తప్ప మనల్ని ఇంకేది కూడా పవిత్రపరచదు, ఏది కూడా రక్షించదు. కాబట్టి ఇవేం చేసిందంటే ఎర్రని తొగరు దారం కట్టింది. ఆ తొగరు దారం వల్ల అది ఆ కుటుంబాన్ని రక్షించింది. ఒకవేళ ఎర్రని తొగరు దారం కట్టకపోతే ఆమె కూడా నశించేదేమో. యేసుక్రీస్తు రక్తం కిందికి మీరు రాకపోతే మనం నశిస్తాం. యేసు ప్రభు వారి రక్తం ఇప్పటికీ అందుబాటులో ఉంది. యేసుక్రీస్తు వారి రక్తం ఇప్పటికీ శక్తి కలిగి ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళేటప్పుడు ఆయన రక్తాన్ని గాయపడిన హస్తాలతో తీసుకొని వెళ్ళాడు. అది ప్రోక్షణ రక్తం. ఏ రక్తం? యేసు ప్రభు రక్తం ప్రోక్షణ రక్తం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, అక్కడ ఉంటుంది ఆ మాటలు. 12వ అధ్యాయం 24వ వచనం. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. చూసారా? హేబేలు రక్తానికి యేసు ప్రభు అంటే హేబేలు రక్తం కంటే యేసుక్రీస్తు రక్తం మరి శ్రేష్టమైందట. ఎందుకు హేబేలు కంటే హేబేలు రక్తం పలుకుతుంది, యేసుక్రీస్తు రక్తం పలుకుతుంది? వినండి. హేబేలు రక్తం పలుకుతుంది అంటే రక్తంలో జీవం ఉంటుంది, రక్తం మాట్లాడుతుంది. ఇక్కడ ఉంది ఆ మాటలు, పలుకు ప్రోక్షణ రక్తం. హేబేలు రక్తం ఏమని పలుకుతుంది? ఏమని పలుకుతుంది? దేవా, నిష్కారణంగా నా అన్ననా తమ్ముడా, అన్న నన్ను చంపాడు, వాడిని శిక్షించు, వాడు దేశదిమరేటట్టు చూడు, వాడిని నరకానికి పెట్టేట్టు చూడు, నీ శాపం వారి మీదకి తీసుకొని రా అని చెప్తుంది. ఎవరు పలుకుతుంది ఈ మాటలు? హేబేలు రక్తం. యేసుక్రీస్తు రక్తం ఏమని పలుకుతుంది? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగనగలిగి వీరిని. ఆ రక్తమేమో శపించంటుంది, ఈ రక్తమేమో ఆశీర్వదించు క్షమించంటుంది. కాబట్టి యేసుక్రీస్తు వారి రక్తం మనల్ని క్షమిస్తుంది. యేసుక్రీస్తు రక్తం మళ్ళీ విమోచిస్తుంది. వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తం అనగా నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం ద్వారా మీరు విమోచింపబడతారని మీరు ఎరగరా? కాబట్టి యేసుక్రీస్తు రక్తం వల్ల పాప విమోచనం, అపరాధుల క్షమాపణ. హెబ్రీ 13:12 ఆయన రక్తం ద్వారా మనకేంటంటే పరిశుద్ధంగా మార్చబడతాం. రోమా 5:9 ఆయన రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాం. అదేవిధంగా అపోస్తల కార్యం 20లో ఉంది ఆయన రక్తం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, ఆయన రక్తం ద్వారా మనం సంఘంలో చేర్చబడతాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం ఆయన రక్తం వలన మన మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది. ఇంకా అదే హెబ్రీ 10వ అధ్యాయంలో ఆయన రక్తం వలన ధైర్యమైన ప్రవేశం, అది పరిశుద్ధ స్థలంలో ధైర్యమైన ప్రవేశం. కాబట్టి ఈ తొగరు దారం
యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యం. ఆమెమో తొగరు ద్వారా రక్షించబడింది, మనమేమో యేసుక్రీస్తు రక్తం ద్వారా రక్షించబడ్డాం. ఆదాము హవ్వలు ఎట్లా రక్షించబడ్డారు? గొర్రెపిల్ల యొక్క నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము ఏదైనా తోటలో చిందించబడింది. కాబట్టి గొర్రెపిల్ల రక్తం ద్వారా ఆదాము హవ్వలు జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల యేసు రక్తము అన్ని కాలాల్లో అన్ని యుగాల్లో ఉన్న వారిని కూడా రక్షిస్తుంది. అయితే ఇక్కడ ఈవిడ ఏమైందంటే, మొట్టమొదటిగా ఆమె ఆ పాపి అయిన స్త్రీ పరిశుద్ధురాలుగా మారిపోయింది. రెండవది, ఆమె దేవుని శక్తి గురించి ఆమె విన్నది. మూడవది, ఆమె ధైర్యంతో వేగుల వారిని చేర్చుకున్నది. క్రియల వల్ల ఆమె నీతిమంతురాలుగా తీర్చబడింది. ఆమె రక్షణ కొరకై ఆమె ప్రయాసపడింది. అయ్యలారా, మీరు దేశానికి వచ్చినప్పుడు నన్ను నా ఇంటి వారిని జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని రక్షించండి. చూడండి, రక్షించడని వేడుకున్నది. ఆ మాటలు ఎక్కడున్నాయి? 2వ అధ్యాయం 12. నేను మీకు ఉపకారం చేస్తుంది కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్కచెల్లెలను వారికి కలిగిన వారందరినూ చావకుండా రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము రక్షణ కొరకై బ్రతుకు కొరకై వేడుకున్నది. దేవుడు చెప్పి ఆమె కోరినట్టుగానే వాళ్ళు ఆమెను విడిచిపెట్టారు, బ్రతకనిచ్చారు. మనం కూడా ఆ విధంగా రక్షించాలి. ఓ ప్రభా, నీవు నన్ను రక్షించకపోతే నరకానికి వెళ్తాను, ప్రభా నన్ను రక్షించయ్యా, తీర్పు నుంచి తప్పించు ప్రభా అని ఆమె విశ్వాసం వలన, ఇందాక మనం చూసాము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో, విశ్వాసం వలన ఆమె నీతిమంతురాలుగా తీర్చబడింది. ఇక్కడేమో క్రియల వల్ల నీతిమంతురాలుగా తీర్చబడింది. చివరికి మరొకటి చెప్తే ఏంటంటే, అక్కడ మరి దేవుని కుటుంబంలోకి ఆమె చేర్చబడింది. ఎక్కడ చేర్చబడింది? ఆమె దేవుని ప్రజలతో. శాపగ్రస్తమైన ఎరుకో అంటేనే ఏంటిదట? ఎరుకోలో ఉన్నాయన్నీ కూడా శాపగ్రస్తమైంది. చూడండి ఆ మాటలు. మరి దేవుని ఇంటిలో యెహోషువ 6వ అధ్యాయం 25వ వచనం. రాహబనే వేశ్య ఎరుకోను వేగు చూచుటకును యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండేను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమె కలిగిన వారందరినీ బ్రతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్య, ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఆమె ఇశ్రాయేలుతో కలిసిపోయింది, ఇశ్రాయేల్ మధ్యలో ఉంది ఆమె. శాపగ్రస్తమైన స్త్రీ. మనం కూడా అన్నిలో ఏ నిరీక్షణ లేని వారం. మీకు తెలుసు ఎఫెసీ 2:13-12. ఏ వాగ్దానం లేదు, నిబంధన లేదు, పరజనులం పరదేశంలో. ఇప్పుడు మనం దేవుని ఇంటి వారం అయిపోయాం. ఎఫెసీ 2వ అధ్యాయం ఆ మాట చదువు. మనకు దేవుడు ఎంతో ఆధిక్యత ఇచ్చాడు. మనల్ని రక్షించడమే కాదు, ఆయన మనకు తండ్రి అయ్యాడు, మనం ఆయన కుమారులమయ్యాం. 19వ వచనం 2:19. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశమై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను. ఒకప్పుడు మనం పరజనులం, ఏ నిరీక్షణ లేని వారం. ఇప్పుడైతే మనం పరదేశం కాదు. ఇప్పుడు ఎవరు మనం? ఇప్పుడు ఎలాంటి వాళ్ళం అంటే పరిశుద్ధులము, ఏక పట్టణస్థులము, దేవుని ఇంటి వారం. రాహబు ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజల్లో చేర్చబడిందో మనం కూడా దేవుని ఇంటి వారంగా, దేవుడు మన తండ్రి అయ్యాడు, ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా మనకు సహోదరులు అయ్యారు, దేవుని కుటుంబంలో చేర్చబడ్డాం. ఈమె చేసిన ఒక్క చర్య 2 పనులు చేసింది ఆమె. చెప్పండి, ఏం చేసింది? ఒకటి, దేవుని యందు విశ్వాసం ఉంచింది, నమ్మింది. రెండవది, దేవుని పిల్లలను చేర్చుకుంది. అంతే. దానికే ఇన్ని ఆశీర్వాదాలు వచ్చాయి. ఇప్పుడు చెప్పుకున్న ఇంకోటి ఇంత మాత్రమే కాదు, ఇంతకన్నా గొప్ప ఆశీర్వాదం ఆమెకు వచ్చింది. ఆమె యేసు ప్రభువు వారి తల్లుల్లో ఒక తల్లిగా ఆమె చేర్చబడింది. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. నయషోను సల్మానును కనెను, షల్మాను రాహబునందు బోయజును కనెను. ఇప్పుడు బోయజుకు, రూతునందు ఓబేదుని కన్నది. ఓబేదు ఎవరిని కన్నాడు? యెషయాని కన్నాడు. యెషయా ఎవరిని కన్నాడు అంటే దావీదుకు ముత్తాత అనమాట. దావీదు తండ్రి యెషయా తండ్రి ఓబేదు, ఓబేదు తండ్రి బోయజు, బోయజు తండ్రి షల్మాను భార్య పేరు ఏం పేరు? రాహాబు. అంటే ఒక శపితమైన స్త్రీ, శాపగ్రస్తమైన స్త్రీ, వేశ్య జీవితం జీవించిన జీవితం.
అలాంటి స్త్రీ కూడా దేవుని యొద్దకు వచ్చి కృప పొంది కనికరింపబడి, అంటే ఎవరైనా ఎలాంటి వారైనా ఎంత ఘోర పాపస్తులైనా పాపం చేసిన వారైనా దేవుని యొద్దకు వస్తే ఆయన త్రోసివేయడు. నా యొద్దకు వచ్చమని ఎంత మాత్రము. ఆమె ఎంత దీవించబడిందంటే ఆమె ఇంటి వారు రక్షించబడమే కాదు, ఆమె ఇశ్రాయేళ్లతో మధ్యలో నివసించింది, దేవుని ప్రజలతో చేర్చబడింది, పరలోకానికి వెళ్ళింది, యేసుక్రీస్తు తల్లుల వంశావళిలో కూడా ఆమె చేర్చబడింది. ఎంత ఆధిక్యత! కాబట్టి నీవు నేను రక్షించబడాలంటే ఏమి చేయాల్సింది ఏమీ లేదు. సామాన్యమైన విశ్వాసం, కొద్దిగా ఏం చేయాలి, ఆమె చేర్చుకుంది కదా, ఆతిథ్యం ఇవ్వాలి, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి, యేసు ప్రభువుతో పశ్చాత్తాపడాలి, యథార్థంగా పశ్చాత్తాపడాలి. ఆమె గుండెలు కరిగిపోయినాయట. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాయంటే హృదయంలో మార్పు కలిగింది, మారు మనసు పొందింది, పశ్చాత్తాపడింది, క్రియలు చేసింది, విశ్వాసం ఉంచింది. హెబ్రీ పత్రిక విశ్వాసంలో పట్టికలో పేరు చేర్చబడింది. యాకోబు పత్రిక 2:25లో క్రియలను బట్టి నీతిమంతులుగా తీర్చబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుప్రభు వారి తల్లుల్లో, మీకు తెలుసా, యేసుప్రభు వారి తల్లుల్లో 5గురు మొత్తం మరియతో కలిపి, మరియ కాకుండా మిగతా 4 కూడా వాళ్ళు చెడ్డవాళ్ళే. మీకు తెలుసా? ఆ లిస్ట్ నేను మీకు చూపిస్తా. చెడ్డవాళ్ళే అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం చూడండి. ఆ 4 సంగతి, అలాంటి వాళ్ళు కూడా ప్రభు యొక్క కృప పొందారు. మొట్టమొదటిగా ఎవరామె? యూదా తామారు నందు పెరసునిగా. తామారు యొక్క జీవితం మీకు తెలుసు కదా. తామారు మామ వలన ఆమె పిల్లలు కన్నది, ఆమె పరిస్థితి బాగలేదు. తర్వాత తామారు తర్వాత రెండవ పేరు ఏముంది? యేసుక్రీస్తు తల్లుల్లో రాహబు. రాహబు పరిస్థితి ఏమిటి? ఆమె ఒక వేశ్య, అది రెండవది. మూడవది రూతు. రూతు ఎవరు అంటే, రూతు మంచిదే, కానీ ఆమె జాతి ఏంటిది? మొయాబీరాలు. 10వ తరం వరకు కూడా ఇశ్రాయేల్ యొక్క జనంలో వారు సమాజంలో చేరకూడదు. మూడవది. నాలుగవది ఇంకొక స్త్రీ ఉంది అక్కడ, ఎవరు? బత్షెబ. బత్షెబ ఎలాంటిదో మీకు తెలుసు, దావీదుతో వ్యభిచారం చేసి. కాబట్టి అంటే అంత ఘోరమైన పాపులైన వారిని, స్త్రీలను కూడా, అంటే దేవుని కృప ఎంత ఉన్నతమైనదో. మనం వారి పాపాలను ఎక్కువ చేయట్లేదు, వారి పాపాలను బట్టి వారిని మనం నిందించం, కానీ మనం ఏం చేస్తున్నాం అంటే అలాంటి వారి విషయంలో కూడా దేవుని కృప ఎంత ఉన్నతమైనది. ఎంతో ఘోరమైన పాపాత్ములు తామారే కానీ, రాహబే కానీ, మూడవది రూతే కానీ, నాలుగవది బత్షెబ. ఇలాంటి ఘోరమైన వ్యక్తులు కూడా దేవుని కృప వారి ఏళ్ళ నికటంగా ఉంది. వారు యేసుక్రీస్తుల వంశావళిలోకి వారు చేర్చబడ్డారు. అంటే దేవుని కృప మహోన్నతమైనది, ఆయన కృపకు అంతు లేదు. అర్థమైందండి? మహోన్నతమైన దేవుని కృప, ఆకాశము కంటే దేవుని కృప అని పాట కూడా ఉంది. కాబట్టి దేవుని కృప అత్యధికంగా ఉంది. మనం ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం. దేవుని కృపను వారు సద్వినియోగం చేసుకున్నారు. ఎవరు? ఇప్పుడు చెప్పిన ఆ స్త్రీ, రాహబు అనే స్త్రీ. దేవుని కృప మనకు కూడా ఉంది. మనం కూడా ఆ కృపను ఏం చేయాలి? మనం నిరర్ధకము చేయకూడదు, ఆ కృపను మనం పోగొట్టుకోకూడదు. కృపాకాలంలో ఉన్నాం కాబట్టి కృపను మనం పోగొట్టుకోకూడదు. దేవుడు కృప కలిగిన దేవుడు, ఆయన కాపాడుతాడు. దేవుని బిడ్డలంగా మనం ఎలాగున్నాము? మనం కూడా యెహోషువ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఈ యొక్క పేరు రాహబు ఎలాంటి కార్యాలు ఆమె చేసింది, ఆమె పశ్చాత్తాపం పొందింది, మారు మనసు పొందింది, దేవుని తెలుసుకుంది, విశ్వాసం ఉంచింది, క్రియలు చేసింది, యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యమైన పాపాలు కడుక్కుంది, దేవుని బిడ్డల ఇంటి వద్ద చేర్చబడింది, దేవుని బిడ్డలతో ఏక పట్టణస్థాలుగా మరి దేవుని కుటుంబంలో చేర్చబడింది, చివరికి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనం ఎవరైనా, మీరు ఎవరైనా సరే, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు దేవా, నన్ను రక్షించు ప్రభు అని యథార్థంగా ప్రార్థన చేస్తే ప్రభు క్షమిస్తాడు. అయ్యో ఇన్ని ఘోర పాపాలు చేశాను, యేసు ప్రభు నన్ను క్షమిస్తాడా? క్షమిస్తాడు. ఆయన క్షమించలేని పాపం అంటూ ఏమీ లేదు. ఆయన అందరి కోసం రక్తం కార్చడం ప్రారంభించాడు. బలలో చేయవేక ముందు మీ తప్పిదాలు, మీ పొరపాట్లు, మీ పాపాలు, దోషాలు, అతిక్రమములు, అపరాధములు ఏదో తెలుసుకొని వాటిని ఒప్పుకొని యోగ్యంగా బలలో పాలు పొందడానికి దేవుడు సహాయం చేయను గాక. దేవుడి వాక్యం దీవించును గాక. ఉంచండి.